గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఎప్పటి నుంచో ఎదురు చూసే ఈ లైవ్ జూమ్ మీటింగ్స్ అనేది మనం కాండక్ట్ అయితే చేయడానికి అన్ని సన్నాహాలు చేసామండి. ముందుగా ఏంటంటే మనం ట్రయల్ రన్ అయితే నిర్వహిస్తాం ఫ్రెండ్స్. ట్రయల్ రన్లో మనకి ఫస్ట్ ఈ ట్రయల్ రన్ నిర్వహించే ముందు మనం ఫస్ట్ స్టార్టింగ్ అయితే మన స్టూడెంట్స్ అంటే ఈ కేఎల్యు ఏ టు జెడ్ సొల్యూషన్స్లో నేర్చుకున్న స్టూడెంట్లు ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ నుంచి అయితే ముందు మొదలు పెడదాం ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ట్రయల్ రన్ వాళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి మనం తర్వాత అవుటర్స్ కూడా మనం ఈ అవకాశాన్ని అయితే మనం ప్రొవైడ్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ మనకి ఎవరైతే మన ఏ టు కేఎల్యూలో నేర్చుకున్న వాళ్ళు ప్లస్ నా బ్రాంచ్లో అంటే నేను లబ్బీపేట బ్రాంచ్లో వేరే బ్రాంచ్లో వాళ్ళు కాకుండా లబ్బీపేట బ్రాంచ్లో చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకైతే ముందు స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే కొద్దిగా నేను కూడా ఇంతవరకు అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే దీనికి మామూలుగా ముందు అంటే ఓంప్రాదం కింద వాళ్ళు కూడా మంచి ఇంట్రెస్ట్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉంటారు కదా. వీళ్ళ నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ కేఎల్యు ఏ టు జెడ్ సొల్యూషన్స్లో మామూలుగా నా దగ్గర అంటే ఫస్ట్ స్టార్టింగ్ మన ఓల్డ్ స్టూడెంట్స్ కానీ తర్వాత న్యూ స్టూడెంట్స్ ఎవరైనా ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ ట్రైనింగ్ అయిన వాళ్ళు దగ్గర నుంచి మొదలు పెడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనం ఎన్రోల్మెంట్ అనేది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పగలంతా క్లాసులు ఉంటాయి, నేను ఫోన్ లిఫ్ట్ చేయడం ఇబ్బంది కుదరదు. అందుకని ఎవరైనా మన ఓల్డ్ స్టూడెంట్స్ మార్నింగ్ ఉదయం 6 నుంచి 9 లోపు మీరైతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఆ తర్వాత మీకు అందరికీ ఫస్ట్ నుంచి పాత స్టూడెంట్లు అందరికీ కూడా తెలిసిందే ఫ్రెండ్స్, మనకు మండే హాలిడే కదా, ప్రతి మండే హాలిడే. ఆ మండే మనం పెట్టుకుందాము. అయితే ఎక్కువ స్టూడెంట్స్కి సండే వీలుబాటు ఉండే అవకాశాలు ఉంటే వాళ్ళైతే సండే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సండే మెన్షన్ చేస్తే మనకేమో మరి సండే పెట్టుకోవాలి అంటే కనుక ఉదయం పెట్టుకోవాలి. ఎందుకంటే ఉదయం 8కి లేదా 7కి స్టార్ట్ చేసి మనం ఒక 2 అవర్స్ ఒక 1.5 అవర్ 2 అవర్స్ అయితే మనం మీటింగ్లో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం ఒక్కొక్కటి చూద్దాం ఫ్రెండ్స్. అంటే మనకి వాషింగ్ మిషన్లో అంటే మనకి వాషింగ్ మిషన్లు, తర్వాత రెఫ్రిజరేటరు, ఏసీ, ప్యూరిఫైర్, చిమ్నీ, ఓవెన్, అలాగే పీసీబీ బోర్డ్స్, వీటన్నిటి గురించి కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పెట్టుకుందాం. అంటే తర్వాత నేను చెప్పగలిగే స్థితి అంటే మామూలుగా ఫుల్ టైం అంటే ఉండేది మండే కదా ఫ్రెండ్స్, మిగతా రోజులంతా మనకు ఫుల్ డే వర్కింగ్ కాబట్టి నేను ఎన్ని గంటలు అయితే స్పెండ్ చేయగలను చూసుకుని మెల్లగా మనం ఒకరోజే 2-3 సబ్జెక్టులు పెట్టుకునే విధానం చూసుకుందాం. అలాగే మీరు ఎవరైతే మన ఓల్డ్ స్టూడెంట్స్ మీరు పార్టిసిపేట్ అంటే ఈ జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళైతే కనుక మన 100 రూపీస్ మనం పెట్టాం ఫ్రెండ్స్. అంటే ఒక 100 రూపీస్ అనేది తీసుకున్న మనం ఎన్రోల్మెంట్ లాగా. మనం ఏం లేదు ఫ్రెండ్స్, ఎన్రోల్మెంట్ అంటే మన దగ్గర ఏం అప్లికేషన్ లేవు, ఏం లేవు. మనం ఏంటంటే జస్ట్ మీరు ఒక 100 రూపీస్ నా నెంబర్కి ఫ్రెండ్స్, నా నెంబర్కి ఫోన్పే చేసి మీ పేరు అంటే ఫస్ట్ ఏంటంటే అందరూ నా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ నాకు తెలిసే ఉంటుంది కాబట్టి మీ పేరుతో జస్ట్ ఒకసారి మార్నింగ్ టైంలో కాల్ చేసి ఒక 100 రూపీస్ మీరు పే చేసి మామూలుగా మీ పేరైతే ఒక ఎన్రోల్మెంట్లా చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకుంటే వాళ్ళకి మాత్రం నేను ఈ జూమ్ మీటింగ్ ఐడి అనేది నేను సెండ్ చేస్తాను. అంటే మన టైమింగ్ని బట్టి అంటే ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక టైం అంటే ఉదయం పూట పెట్టుకుందాం. అలా మనం ఫస్ట్ అయితే స్టార్టింగ్ అలా చేద్దాం ఫ్రెండ్స్. చేసి మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే వాషింగ్ మిషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం వాషింగ్ మిషన్ అంటే మనకి ఈ వాషింగ్ మిషన్లో మనకి టాప్ లోడ్ కానీ, తర్వాత మనకి టాప్ లోడ్ న్యూ మోడల్స్ కానీ, తర్వాత మనకి ఫ్రంట్ లోడ్ కానీ, ఇలా ఏమైనా దాంట్లో మీకు వచ్చే ఇబ్బందులు అంటే మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటి గురించి మనం డిస్కస్ అయితే చేద్దాం అనమాట. మనకి అంటే మనం
కొత్తగా ఏమన్నా మీకు ఏమన్నా ఇష్యూస్ వచ్చినా మీరెవరో కూడా గ్రూప్స్లో అయితే యాక్టివ్గా ఉండట్లేదు. గ్రూప్స్లో అన్నీ కూడా కొద్ది రోజులు మెయింటైన్ అవుతున్నారు, తర్వాత ఇక మీరు మెయింటెన్స్ అవ్వడం మానేస్తున్నారు. కాబట్టి ఎవరైతే కొన్ని డౌట్స్ ఉంటాయో వాటి గురించి మనం ఫస్ట్ బ్యాచ్ అయితే వాషింగ్ మిషన్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఈ వాషింగ్ మిషన్లో ఎవరికైనా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా వాళ్ళు మీరు అంటే మీకు ఇలా ఈ జూమ్ మీటింగ్లో కాండక్ట్ అయితే ఏమవుద్దంటే మీకు ఇంకేమన్నా సందేహాలు సమస్యలు ఏమన్నా ఉంటే మనం దీంట్లో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మనకు మెంబర్షిప్లో డబ్బులు ఎక్కువ కాబట్టి వాటి బదులైతే మనం ఈ ఒక 2 అవర్స్ మనం అందరం కూడా డిస్కస్ చేస్తే అందరికీ వచ్చే ప్రాబ్లమ్స్ మీ అందరికీ తెలుస్తాయి. దాన్ని బట్టి మనం ఈజీగా మిగతాయన్నీ సపోజ్ ఇప్పుడు ఒక 5-6 ఉన్నారనుకోండి, 5-6కి ఒకళ్ళకి ఒక 10 చొప్పున వచ్చిన 50 సమస్యలు, 25 ఇష్యూస్ మొత్తం కూడా మీకు అర్థమవుతాయి. అందుకని ఈ 100 రూపీస్ పే చేసి మీరైతే రిజిస్టర్ అవ్వండి ఫ్రెండ్స్. అయితే కనుక మీకు ఈ ఏదో ఒక మండే చూసుకుని మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ మీరు ఈ 100 రూపీస్ ఏంటంటే నాకు అవసరం లేదు ఫ్రెండ్స్. అదే మీరు ఎలాగో మన బ్యాంక్ ఉంది కదా, మనం ఇప్పుడు దాన్ని అది సూర్యతేజ ట్రస్ట్ అని కూడా పెట్టాము. దాంట్లో వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ డబ్బులు అందరికీ మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మన స్టూడెంట్లు అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏదైనా కొద్దిగా మీ పేరు మీద వాళ్ళకైతే భోజనం ఖర్చుల కింద ఇద్దామని పెట్టుకున్నా కదా ఫ్రెండ్స్. మీ పేరు మీద ఒక అన్నదానంలా అనుకోండి. నేను ఎలాగో మామూలుగా నేను కూడా మీతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు నేను కూడా అమౌంట్ వేస్తాను. వేసి మన అందరి పేరు మీద వాళ్ళకి కొంచెం భోజన ఖర్చులకి అంటే కొద్ది పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం కొంత అయితే భోజనానికి అయితే సహాయం చేద్దామని నాకు అనిపించింది ఫ్రెండ్స్. మనం అలా మీ మీ చేత్తో ఒక విధంగా ఇదేంటంటే మీకు ఉపయోగం, ప్లస్ ఏంటంటే నలుగురికి అన్నం పెట్టినట్టే కదా ఫ్రెండ్స్. మామూలుగా వాళ్ళకి ఏదో హాస్టల్ ఖర్చులకి అలా ఇచ్చినా కానీ కొద్దిగా, ఎందుకంటే పాపం డబ్బులు ఏదో కష్టపడి తెచ్చుకుని అప్పులు చేసుకుని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక భోజనం ఖర్చుల కింద మనం అయితే సాయం చేద్దామని ఇది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మీకు యూజ్ఫుల్ అవుద్ది. అలా ఇస్తే పుణ్యం పురుషార్థం రెండు వస్తాయి ఫ్రెండ్స్. అందుకని ఎక్కువ మందిని అయితే మనం పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ మందితో అయితే అందరూ కూడా క్వశ్చన్లు అడగలేరు ఆ టైంలో. అందుకనే ఒక 10 నెంబర్స్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక 10 మంది మాత్రమే పెట్టుకుందాం. ఎందుకంటే ఎక్కువ మంది అంటే మనం వాళ్ళని మెయింటైన్ చేయలేము. అంటే ఒకళ్ళు ఒక్కొక్క క్వశ్చన్ అడిగేపాటి టైం అయిపోద్ది, మిగతా వాళ్ళు పూర్తిగా వాళ్ళు సాటిస్ఫై అవ్వడం కష్టం అయిపోద్ది. అందుకే ఒక 10 మందికి కాంటాక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అందుకని మీరందరూ కూడా రేపు నుంచి అందరూ 100 రూపీస్ పే చేసి మీ పేరైతే ఎన్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మండే ఇక స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఆ మీటింగ్ ఐడి అనేది పంపిస్తాను. మనం ఒక 4-5 సెక్షన్లు చేశాక బయట వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.